అటువంటి లింగములని సహజముగా ఏర్పడినటువంటి లింగములు అంటారు. ఆ తరువాతది బాణలింగం. బాణలింగం అంటే నర్మదా నదిలో ఉండేటటువంటి శిలల్ని నీటి యొక్క వేగము ఒరుసుకుంటూ వెళ్లడం చేత ఏర్పడినటువంటి లింగములను బాణలింగములు అని పిలుస్తారు. ఈ విధంగా ప్రతిష్ఠ దృష్ట్యా ఆ శివలింగాల్ని 7 రకాలుగా విభజించారు. అందులో పరమపావనమైనటువంటి లింగమూర్తి ఆ కపిల తీర్థంలో ఉన్నారు. మనకి వెంకటాచలం తెల్లవారి లేస్తే తెలుగువారికి కొంగు బంగారం వెంకటేశ్వర స్వామి వారు. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చెయ్యనటువంటి వారు ఎవ్వరూ ఉండరు. తెల్లవారి లేస్తే ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా స్వామి సన్నిధానంలో చెప్పుకుంటాం, ఆయన దగ్గరికి పరిగెడతాం. ఆ వెంకటేశ్వర స్వామి వారు వెలిసినటువంటి 7 కొండలు ఎంత ప్రాచీనమైనవో ఆ బ్రహ్మాండ పురాణంలో ఒక మాట చెప్తారు, వరాహ పురాణంలో. అందులో కృతే వృషాద్రిం వక్షంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంతు కలౌ వెంకటాచలం నామాని యుగభేదేన శైలాస్థాస్య భవంతి. కృతయుగంలో దాన్ని వృషాద్రి అని పిలిచారు, త్రేతాయుగంలో అంజనాద్రి అని పిలిచారు, ఆ తరువాత ద్వాపర యుగంలో శేషాద్రి అని పిలిచారు, కలియుగంలో వెంకటాద్రి అని పిలుస్తున్నారు. యుగములు మారిపోయాయి కానీ ఆ కొండ మాత్రం అలాగే ఉంది. ఆ కొండ ఎంత ప్రాచీనమో కొండ కింద ఉన్నటువంటి ఆ కపిల తీర్థ క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగము కూడా అంతే ప్రాచీనం. ఎందుకని అది స్వయంభూ. ఎప్పుడు ఏర్పడిందో ఎవ్వరికీ తెలియదు కపిల తీర్థం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, కపిల తీర్థానికి మీరు ఈ మాట వెళ్ళినప్పుడు, తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు తప్పకుండా కపిల తీర్థానికి వెళ్ళండి, వెళ్ళి దర్శనం చెయ్యండి. వెంకటేశ్వరుడు ఒకడు, పరమశివుడు ఒకడు కారు, ఇద్దరూ ఒకటే. ఎందుచేత అంటే చంద్రశేఖర పరమాచార్యులు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తుండేవారు. తిరుమలై. తిరుమలై అంటే ఏమిటండి? తిరు అంటే శ్రీ అని అర్థం, గౌరవవాచకం. మలై అంటే శైలము, కొండ. దాని పేరేమిటి? శ్రీశైలము. తిరుమల నంబి అని శ్రీ మహావిష్ణువుని కొలిచినటువంటి మహాభక్తులు తిరుమల నంబి. ఆయన్ని సంస్కృతంలో పిలవవలసి వస్తే శ్రీశైల పూర్ణులు అని పిలుస్తారు ఆయన్ని. ఇది శ్రీశైలమే. తిరుమలై అంటే శ్రీశైలం, శ్రీశైలం అన్నా శ్రీశైలమే. 2 శ్రీశైలాలే. 2 శ్రీశైలాల్లోనూ ఇక్కడ కరచరణాదులతో కూడినటువంటి స్వామి ఉన్నారు, అక్కడ కరచరణాదులతో కనపడనటువంటి అరూపరూపి అయిన పరమాత్మ ఉన్నారు. ఒకే పరమాత్మ ఏకస్త్వమేవ బహుదా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ అన్నట్టుగా ఒక పరమాత్మే 2 రూపాలుగా దర్శనమిస్తున్నారు అక్కడ. అందుచేత 2 కాదు ఉన్న పదార్థాలు. అందుకని ఆ కొండ ఎంత ప్రాచీనమో కపిల తీర్థంలో ఉన్నటువంటి స్వామి కూడా అంత ప్రాచీనం.